తిరుమల కల్తీ వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఇందులో నిందితులు దృశ్యం సినిమా తరహాలో స్కెచ్ వేశారని పేర్కొంది. అలాగే బోలేబాబా డైరీ ఈ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిందని, తిరుమలతో పాటు ఇతర ఆలయాలకు కూడా కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు సిట్ గుర్తించింది. తాజాగా సిట్ విచారణలో వెలుగు చూసిన అంశాలు నివ్వెరపోయేలా చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించి కోట్లాది మంది భక్తుల్లో ఆందోళన కలిగించిన తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితుడు ఆశిష్ అగర్వాల్కు మరోసారి చుక్కెదురైంది. అగర్వాల్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను నెల్లూరు ఏసీబీ కోర్టు రెండోసారి కొట్టేసింది. కేసు దర్యాప్తు చేస్తోన్న ప్రత్యేక దర్యాప్తు బృందం పకడ్బందీ వాదనలు వినిపించడంతో నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. సిట్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయశేఖర్ న్యాయమూర్తి ఎదుట బలమైన వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన బోలేబాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లకు ఆశిష్ అగర్వాల్ అత్యంత సన్నిహితుడని, అసలు నెయ్యి సరఫరా చేయకుండానే సరఫరా చేసినట్లు నమ్మించడానికి ఆశిష్ పక్కా ప్రణాళికతో వ్యవహరించారని కోర్టుకు తెలిపారు. రాజస్థాన్లోని బికానేర్, ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్లోని రూర్కీకి ఖాళీ లారీలను తిప్పుతూ తన కంపెనీల నుంచి నెయ్యి రవాణా అయినట్లు రికార్డులు సృష్టించారని కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారం దృశ్యం సినిమాలో హీరో నడిపిన సీన్లను తలపించేలా ఉందని ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. అగర్వాల్కు చెందిన ట్రేడింగ్ కంపెనీ సుప్రీం ఇరాక్ అగర్వాల్ అండ్ అగర్వాల్ సన్స్ వంటి పలు సంస్థల పేరుతో ఏకంగా 146 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్లను సృష్టించినట్లు సిట్ ఆరోపించింది. ఈ నకిలీ ఇన్వాయిస్లను అడ్డం పెట్టుకుని తాము నిజంగా నెయ్యి కొనుగోలు చేశామని బోలేబాబా డైరీ డైరెక్టర్లు, అధికారులు తప్పుదోవ పట్టించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఏడాదికి 2 సార్లు జరిగే FSSAI అధికారుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి కూడా నకిలీ పత్రాలని ఉపయోగించుకున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మోసపూరిత వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు పక్కా ప్లాన్తో జరిగినట్టు సిట్ వెల్లడించింది. నకిలీ ఇన్వాయిస్లలో పేర్కొన్న కంపెనీలకు బోలేబాబా డైరీ నుంచి ఆన్లైన్ ద్వారా డబ్బు పంపారని, ఆ తర్వాత ఆ మొత్తాన్ని హవాలా మార్గంలో తిరిగి ప్రధాన సూత్రధారులకే చేర్చారని తెలిపారు. ఈ ప్రక్రియలో సహకరించినందుకు అగర్వాల్కు 3% కమిషన్ ముట్టిందని ప్రాసిక్యూటర్ వివరించారు. తిరుమలతో పాటు శ్రీకాళహస్తి, విజయవాడ, శ్రీశైలం వంటి ప్రముఖ ఆలయాలకు సరఫరా అవుతున్నది కల్తీ నెయ్యి అని తెలిసినా ఆశిష్ ఆ కుట్రలో పూర్తిగా సహకరించారని సిట్ ఆరోపించింది. ముందు టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని భావించారు. కానీ ఇతర దేవాలయాలకు కూడా సరఫరా జరిగినట్లు గుర్తించారు. కుట్ర బయటపడకుండా ఉండేందుకు తన సెల్ ఫోన్ను ధ్వంసం చేశాడని పేర్కొన్నారు. ఇలాంటి కీలక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని సిట్ తరపు న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఆశిష్ అగర్వాల్ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు కల్తీ లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక అందించింది. 2 రోజుల క్రితం సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు ఈ నివేదికను సిట్ అధికారులు అందించినట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా కేసు దర్యాప్తు పురోగతి, ఇప్పటి వరకు దర్యాప్తులో తేలిన విషయాలతో నివేదిక అందించారని సమాచారం. అయితే ఈ కేసు దర్యాప్తు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు దర్యాప్తులో బయటపడిన అంశాలు, స్థానిక కోర్టు నుండి హైకోర్టు వరకు కూడా నిందితులు దాఖలు చేసిన పిటిషన్లు, వాటిపైన జరుగుతున్న విచారణ, వాటి పురోగతి తదితర అంశాలను నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నెల్లూరు ఏసీబీ కోర్టులో భోలేబాబా డైరీ జనరల్ మేనేజర్ హరిమోహన్ రాణా 3వ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణ చేపట్టగా ఏపీపీ వాదనలు వినిపించారు. టీటీడీ 2022లో భోలేబాబా డైరీని బ్లాక్ లిస్టులో పెట్టింది. ఆ తర్వాత మాల్ గంగా అనే మరో డైరీని తెరపైకి తెచ్చారు. ఈ కంపెనీకి కమిషన్ చెల్లించి కల్తీ నెయ్యి తయారు చేశారు. సుగంధ, ఆయిల్స్, పామోలిన్ వంటి పదార్థాలను కలిపారు. భోలేబాబా డైరీని పరోక్షంగా
టీటీడీకి పంపింది. గతంలో కొన్ని సంస్థల దగ్గర నెయ్యి కొనుగోళ్లు చేసి టీటీడీకి సరఫరా చేశామని హరిమోహన్ రాణా చెప్పారు. అయితే అది అవాస్తవమని విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. ఈ ఎపిసోడ్లో సూత్రధారి బయటకు వస్తే సాక్ష్యాధారాలు మాయం చేస్తారు, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది అని ఏపీపీ వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ను తిరస్కరించారు. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో నిజానిజాలను తేల్చేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో ఇప్పటికే 4 కీలక నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. ఒక్క టీటీడీయే కాకుండా ఇతర దేవాలయాలకు కూడా ఈ నకిలీ నెయ్యి సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది. టీటీడీ నుంచే నిందితులు దాదాపు 240 కోట్ల రూపాయల వరకు లబ్ధి పొందారని వార్తలు వినిపించాయి. అసలు నకిలీ నెయ్యి తయారీ సరఫరాలో బోలేబాబా డైరీదే కీలక పాత్రని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.